కళ్యాణ్ ఎమ్మెల్యే బోండా ఉమా మధ్య మొత్తానికి రాజీ కుదిరినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది వివాదం. సమస్యలపై వెంటనే రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్కి థ్యాంక్స్ చెప్పారు బోండా ఉమా కూడా. అసెంబ్లీలో ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి సమస్యను తక్షణమే పరిష్కరించారు. పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు అంటూ బోండా ఉమా చెప్పారు. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో పవన్పై మరింత గౌరవం పెరిగింది అంటూ కూడా బోండా ఉమా కామెంట్ చేశారు. మనందరికీ తెలిసిన విషయమే, నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. మేము ఏదన్నా సమస్య కోసం వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తున్నారు, డిప్యూటీ సీఎం పేరు చెప్తున్నారు, ఈవెన్ సీఎం గారు చెప్పారు అని చెప్పినా కానీ వినడం లేదు అంటూ బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఈ నేపథ్యంలో వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ప్రజల కోసం పనిచేసేది, కొన్ని కంపెనీల విషయంలో ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేని పరిస్థితి, చాలామంది రోడ్డున పడే అవకాశం ఉంటుంది కాబట్టి మేము చర్యలు తీసుకోలేకపోతున్నాం, అంతకుమించి వేరే ఏం లేదు, అందరం కలిసి పని చేద్దామంటూ ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. అయితే బోండా ఉమా ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించి, ఆయన లేవనెత్తినటువంటి కొన్ని సమస్యలకు సంబంధించి వెంటనే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారని, కృతజ్ఞతలు, ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో పవన్పై ఇంత గౌరవం పెరుగుతోంది అంటూ కూడా బోండా ఉమా ఈరోజు మళ్ళీ రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. అటు అసెంబ్లీలోనూ ఇటు ఆయన ఒక ట్వీట్ కూడా చేయడాన్ని మనం చూడొచ్చు. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో మీపై మరింత గౌరవం, విశ్వాసం, మంచి పేరు పెరుగుతోంది అట్ పవన్ కళ్యాణ్ అంటూ ఆయన మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల సమయంలో ఈ ట్వీట్ చేశారు. అలాగే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చకు సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తి కలుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే బోండా ఉమాకు ఉన్నటువంటి కొద్దిపాటి ఒక రకమైనటువంటి నిరుత్సాహాన్ని, ఆయన కొన్ని సమస్యల గురించి ప్రస్తావించినా సరే అక్కడ పట్టించుకోవడం లేదా అధికారులు, డిప్యూటీ సీఎం పేరు చెప్తున్నారు అంటూ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తి విషయంలో వెంటనే చంద్రబాబు కలుగు చేసుకుని ఈ విషయాన్ని మాట్లాడి సార్ట్అవుట్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, ఒక ట్వీట్ కూడా చేశారు. క్లియర్గా వెంటనే సమస్యల గురించి మాట్లాడారు, సార్ట్అవుట్ చేశారు అంటూ ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు అసెంబ్లీలో ఎలాంటి డిస్కషన్ జరిగిందో ఒకసారి చూద్దాం. ధన్యవాదాలు అధ్యక్ష. గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు వేసినటువంటి ప్రశ్నకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పారు అధ్యక్ష. ఆయన ప్లాస్టిక్ని నిరోధించడంలో ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష. దానికేమి ఎక్కడా మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష. కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాను. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు, చైర్మన్ గారు, పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నారో తెలియట్లు. కానీ రామ్కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు, ఆయన నోటెంట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని, ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మణికుమార్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మణికుమార్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు బోండా ఉమా లేవనెత్తినటువంటి మాకు పలానా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి వెళ్తే అక్కడ అధికారులు ఇలా డిప్యూటీ సీఎం పేరు చెప్తున్నారు అని ఏవైతే సమస్యల గురించి మాట్లాడారో ఆ సమస్యల్ని సార్ట్అవుట్ చేశారా, లేకపోతే చంద్రబాబు గారు పిలిచి బోండా ఉమాతో ఇలా కాదు, మనం అందరం కలిసి డిస్కస్ చేసుకోవాలి ఏదైనా ఉంటే అని చెప్పేసి మాట్లాడి ఆ సయోధ్య కుదిర్చారా? ఏం జరగడం వల్ల ఇప్పుడు బోండా ఉమా గారి రెస్పాన్స్ ఇలా వచ్చింది?
నందు చూడొచ్చు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ కి సంబంధించి అటు ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదంటూ కూడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం వేస్తున్న పరిస్థితి. ఇది అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామ అంశంగా మారటంతో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వెంటనే దాన్ని సార్ట్అవుట్ చేసుకునే సంఘటన సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా ఈ రోజు చేసినటువంటి ఒక ట్వీట్ ఆసక్తికరంగా రాజకీయ అంశాల్లో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. పవన్ నాయకత్వాన్ని పొగుడుతూ ఆయన ట్వీట్ పెట్టారు. అసెంబ్లీలో నిన్న ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సమస్యను పరిష్కరిస్తామని పవన్ చేసిన ట్వీట్ కు బోండా ఉమ ఈ విధంగా స్పందించిన పరిస్థితి. నిన్న అసెంబ్లీలో కాలుష్య నియంత్రణ బోర్డుకు సంబంధించి పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి చైర్మన్ గా ఉన్న కృష్ణయ్య పనితీరు పైన బోండా ఉమ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేల లెటర్లను కూడా ఆయన తిరస్కరిస్తున్నారు. సమస్య ఉందని వెళ్లి చెబితే చర్యలు కూడా తీసుకోవడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళను ఆ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరిదిద్దాలంటూ కూడా ఆయన అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పవన్ అందుబాటులో ఉండటం లేదంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంటే అదే నిన్న జరిగిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. తాను అందుబాటులో ఉండడం లేదన్న మాట వాస్తవం కాదని ఆయన కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దీనిపై ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సరి చేసుకోవాలంటూ కూడా ఆయన కూడా సూచించిన పరిస్థితి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి సాధారణంగా ప్రజలతో సంబంధాలు తక్కువగా ఉంటాయి. కానీ కృష్ణయ్య చైర్మన్ అయిన తర్వాతే పరిస్థితి మార్పు వచ్చిందని తాను కానీ కృష్ణయ్య కానీ అందుబాటులో ఉంటున్నామని ఆయన కూడా పేర్కొన్న పరిస్థితి. పొల్యూషన్ కంట్రోల్ పేరుతో పరిశ్రమలను భయపెట్టే పరిస్థితి ఉండకూడదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా చేసి పరిశ్రమలు వెళ్ళగొట్టే విధంగా మనం చేయకూడదు. ఎంతో మంది వందలాది మంది పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ జీవనాధారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విధంగా మాట్లాడటం సరికాదంటూ కూడా తన వ్యాఖ్యలను సరి చేసుకోవాలంటూ కూడా ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బోండా ఉమని చూపిస్తూ మాట్లాడిన పరిస్థితి. అయితే ఆ విధంగా చేస్తుంటే బోండా ఉమ చెప్పినట్టుగా చేసుకుంటూ పోతే గత ప్రభుత్వానికి మనకి తేడా ఏముంటుంది, మనం ఏదైనా నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి. అయితే నిన్న జరిగిన ఎమ్మెల్యే బోండా ఉమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ అంతా కూడా పూర్తిగా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అటు జన సైనికుల్ని ముఖ్యంగా వాళ్ళ ఆగ్రహానికి గురి చేసినట్టు కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పై నిందలు వేశారంటూ కూడా బోండా ఉమ పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బోండా ఉమకు సంబంధించి జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యం ఇది రాను పెరిగిపోతున్న నేపథ్యంలో అటు బోండా ఉమ కూడా అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. కూటమి పార్టీల పెద్దలు కూడా అంటే అటు టీడీపీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, జనసేనకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే